గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి దినోత్సవం సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో గణిత దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. పరిచయం. శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశంలోని గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావుల్లో ఒకరు. 10 సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. చిన్న వయసులోనే ప్రకృతి సహజ సిద్ధమైన ప్రతిభ కనపరిచారు. ఆ సమయంలో ఎస్ఎల్లోని త్రికోణమితి మీద అనేక పుస్తకాలను వంటబట్టించుకున్నాడు. 13 సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాలని అవపోసన పట్టించడమే కాకుండా సొంతగా సిద్ధాంతాలను రూపకల్పనకు ప్రారంభించారు. బాల్యం. శ్రీనివాస రామానుజన్ గారు డిసెంబర్ 22వ తేదీన 1887 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో ఈరోడ్ పట్టణంలో వారి అమ్మమ్మ గారి ఇంటిలో జన్మించారు. తండ్రి కుప్పుస్వామి శ్రీనివాస లయంగర్. ఇతను చిన్న చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. తల్లి కోమటలమ్మాల్. ఈమె గృహిణి. ఆ ఊరి దేవాలయంలో పాటలు పాడేది. విద్యాభ్యాసం. అక్టోబర్ 1వ తేదీన 1892వ సంవత్సరంలో ఆ ఊరిలోని చిన్న పాఠశాలలో విద్యను ప్రారంభించారు శ్రీనివాస రామానుజన్ గారు. ఆ తర్వాత 1898లో సెకండరీ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఇక్కడ గణితముతో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఉపాధ్యాయుడు టైం టేబుల్ను తయారు చేయమని అడుగగా రామానుజన్ గారు ఎంతో సమర్థవంతంతో తక్కువ సమయంలో టైం టేబుల్ను తయారు చేయడం జరిగింది. అప్పుడు ఆ గురువు గారు భవిష్యత్తులో నువ్వు గొప్పవారు అవుతావు అని చెప్పడము జరిగింది. మరొక రోజు గణిత ఉపాధ్యాయుడు భాగాహారం లెక్కలు చెబుతున్నప్పుడు ఉదాహరణగా 5 అరటిపళ్ళను 5కి పంచినప్పుడు ఒక్కొక్కరికి ఒక అరటిపండు వస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగించినప్పుడు 1 వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు రామానుజన్ గారు 0ను 0తో భాగించినప్పుడు కూడా 1 వస్తుందా అని అడగడము జరుగుతుంది. అప్పుడు ఆ గురువు గారు 0ను 0తో భాగించినప్పుడు దాని విలువ చెప్పలేము, దానినే ఇన్ఫినిటీ అంటారని చెప్పడము జరుగుతుంది. ఈ విధంగా శ్రీనివాస రామానుజన్ గారి యొక్క గణితం పట్ల ఎంత ప్రతిభ కనపరిచేవారనేది మనకి తెలియవస్తుంది. అయితే 1909వ సంవత్సరంలో జూలై 14వ తేదీన జానకి అమ్మాల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహము జరిగినది. ఇతను చిన్నతనం నుంచి అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థి. కార్ రచించిన సినాప్సిన్ గ్రంథంలోని 6000 సిద్ధాంతాలకు నిరూపణను తెలియజేశారు. ఇతను ప్రతిభను గుర్తించినటువంటి ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీ స్థాపకుడైన డాక్టర్ రామస్వామి గారు మద్రాసు యొక్క డిప్యూటీ కలెక్టర్ నుంచి ఉపకార వేతనము ఇప్పించారు. కానీ రామానుజన్ గారికి ఉపకార వేతనం మీద ఆధారపడడం ఇష్టం లేదు. కావున పోర్ట్ ట్రస్ట్లోని గుమస్తా ఉద్యోగంలో చేరి నెలకు 25 రూపాయల జీతాన్ని సంపాదించారు. ఇక్కడ ఇతని ప్రతిభను గుర్తించినటువంటి డాక్టర్ వాకర్ గారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి 75 రూపాయలు ఉపకార వేతనం ఇప్పించి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి GHRT దగ్గర పరిశోధనలకు అవకాశము కల్పించారు. ఈ విధంగా ఇంగ్లాండ్లో 6 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి 32 పరిశోధన పత్రాలను తయారు చేశారు. ఈ పరిశోధన పత్రాలను గుర్తించినటువంటి ఇంగ్లాండ్ ప్రభుత్వము రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ మరియు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ అనే గౌరవాలతో సత్కరించడము జరిగింది. ఈ విధంగా భారతదేశంలో
ఈ గౌరవాన్ని పొందినటువంటి మొదటి వారు రామానుజన్ గారు. ఆ కాలంలో సుప్రసిద్ధులైన ఆయిలర్, జకోబీ, గ్యాస్ మొదలైన సహజ సిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వారు శ్రీనివాస రామానుజన్ గారు. అయితే GHRD గారు అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యున్నతమైన సేవ ఏమైనా ఉంది అంటే రామానుజన్ గారిని గుర్తించడమని చెప్పడం జరుగుతుంది. ఒకరోజు శ్రీనివాస రామానుజన్ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను పలకరించడానికి వెళ్ళినటువంటి GHRD గారు తను ప్రయాణం చేసినటువంటి కారు ట్యాక్సీ నంబరు 1729 అని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా అని రామానుజన్ గారిని అడగడము జరుగుతుంది. అప్పుడు రామానుజన్ గారు ఇది ఎంతో చక్కని సంఖ్య అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ సంఖ్యను 2 విధాలుగా 2 గణముల మొత్తంగా వ్రాయబడే సంఖ్యా సమితిలో అతి చిన్న సంఖ్య అని కూడా చెప్పడము జరిగింది. దీన్ని బట్టి రామానుజన్ గారికి గణితం పట్ల ఉన్నటువంటి అనూహ్యమైన అనుభవాన్ని మనకి తెలియజేస్తుంది. అయితే 1920 ఏప్రిల్ 26వ తేదీన రామానుజన్ గారు పరమపదించడము జరిగింది. 1962వ సంవత్సరంలో 75వ జయంతి దినోత్సవం సందర్భముగా సంఖ్యాశాస్త్రంలో అతను చేసినటువంటి సేవకు గుర్తింపుగా తపాలా బిళ్లను విడుదల చేయడము జరిగినది. అదేవిధంగా గణిత శాస్త్రం పట్ల ఇతను చేసినటువంటి కృషికి నివాళిగా 2012వ సంవత్సరము 125వ జయంతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2012 సంవత్సరాన్ని గణిత శాస్త్ర సంవత్సరముగా ప్రకటిస్తూ డిసెంబర్ 22వ తేదీన శ్రీనివాస రామానుజన్ గారు పుట్టిన రోజున గణిత దినోత్సవముగా జరుపుకోవాలని ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ గణిత దినోత్సవం సందర్భముగా విద్యార్థుల్లో గణిత శాస్త్రం పట్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గణితం యొక్క అవగాహనను తెలియపరుస్తూ గణిత శాస్త్రంలో అభిరుచిని ఆసక్తిని పెంపొందించడమే ఈ గణిత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.